హలో ఎవ్రీవన్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం సెబీకి సంబంధించి 2025 ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో, దానికి సంబంధించి మీ మైండ్‌లో ఉన్న ప్రశ్నలు ప్రతి దానికి సంబంధించి ఎగ్జామినేషన్ రిక్రూట్‌మెంట్ సైకిల్ గురించి మనం క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాము. నోటిఫికేషన్ దగ్గర నుంచి ఫేజ్ 1 ఎప్పుడు, హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి, ఫేజ్ 2 ఎప్పుడుంటుంది, దాని తర్వాత జాయినింగ్ ఎప్పుడుంటుంది, ట్రైనింగ్ పరిస్థితి ఏంటి, జాయినింగ్ ఎక్కడుంటుంది, ఏంటి అనేది రిక్రూట్‌మెంట్ రిలేటెడ్ ప్రతి క్వెషన్‌కి సంబంధించి నేను మీకు ఆన్సర్ చేయడానికి ఈరోజు ఈ వీడియో చేసిస్తున్నాను. అయితే దీనికి సంబంధించి సిలబస్ ఎలా ఉంటుంది, ప్రిపరేషన్ ఏ సబ్జెక్ట్ సంబంధించి ఎలా ఉంటుంది అనేది మీకు కావాలనుకుంటే, ఏ వీడియోకి సంబంధించి మీకు కావాలనుకుంటున్నారో దానికి సంబంధించి నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను మీకు ఆ వీడియో త్వరలో చేసిస్తాను. ఫస్ట్ మనం చూసుకున్నాం అనుకుంటే, సెబీకి సంబంధించి మన ఆల్రెడీ మెంటర్‌షిప్ కోర్సెస్ అండ్ సెబీకి సంబంధించి మంచి మెమరీ హింట్స్‌తో మీకు యాప్‌లో కోర్సెస్ అవైలబుల్‌గా ఉన్నాయి. మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. మెమరీ హింట్స్‌తో ఫ్యాక్చువల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, కంపెనీస్ యాక్ట్ లాంటివి, మేనేజ్మెంట్ థియరిటికల్ కాన్సెప్ట్స్, బోరింగ్‌గా ఉన్న కాన్సెప్ట్స్ కూడా ఇంట్రెస్టింగ్ విత్ ఇమేజెస్, మైండ్ మ్యాప్స్‌తో మీకు మంచి మెమరీ హింట్స్‌తో మీరు గుర్తుపెట్టుకోవడానికి కాదు, మర్చిపోవడానికి కష్టపడతారు. ఆ రకంగా మెమరీ హింట్స్‌తో మంచి ఇమేజెస్‌తో నేను మీకు మంచి మనీ లెసన్స్, కోర్సెస్ యాప్‌లో అవైలబుల్ చేసి పెట్టాను. బుక్స్‌లో నుంచి లేదంటే వీడియోస్‌లో నుంచి ఎక్స్‌ప్లనేషనే కాకుండా ఇమేజెస్‌తో మీకు ఇంటరాక్టివ్ వేగా కోర్సెస్ అవైలబుల్‌గా ఉన్నాయి. ఓకే. 300+ వీడియోస్‌తో, పీడీఎఫ్ ప్రింటబుల్ ఫార్మాట్‌తో 4 టైప్ ఆఫ్ పీడీఎఫ్స్ మన దగ్గర అవైలబుల్‌గా ఉంటాయి. ప్రింటబుల్ ఫార్మాటు, దాని తర్వాత మైండ్ మ్యాప్ మెటీరియల్, దాని తర్వాత మీకు మెమరీ హింట్ మెటీరియల్ కూడా ప్రతి సబ్జెక్ట్ సంబంధించి అక్కడ దొరుకుతూ ఉంటుంది. ఒకసారి చూడండి. యాప్‌లో గాని ఎక్కడైనా మీకు ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినాయి అంటే నా నెంబర్ 9491370061 ఒకసారి టెక్స్ట్ చేయండి వాట్సాప్‌లో. నేను మీకు క్లియర్‌గా గైడ్ చేస్తూ ఉంటాను. ఓకే. సెబీకనే కాదు, వేరే ఎగ్జామ్స్‌కి, ఆర్ఆర్‌బీకి సంబంధించి గానీ, బ్యాంక్ ఎగ్జామ్స్ గానీ, వేరే ఎగ్జామ్స్ ఏపీపీఎస్‌సి ఇలాంటివి ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా సరే ఒకసారి యాప్‌లో చాలా కోర్సెస్ ఉన్నాయి, అవైలబుల్‌గా ఉన్నాయి. చూడడానికి ట్రై చేయండి. సో, సెబీకి సంబంధించి షార్ట్ నోటీస్ దగ్గర నుంచి మొదలుకుంటే మనకి ఫుల్ నోటీస్ రావడానికి దగ్గర ఒక 20 రోజులు పడుతుంది. ఓకే. సెబీ మొత్తం జర్నీ చెప్తున్నాను. నోటిఫికేషన్ దగ్గర నుంచి జాయినింగ్ వరకు చెప్తాను నేను మీకు. ఓకే. 20 డేస్ మనకి మినిమమ్ పడుతుంది షార్ట్ నోటీస్ నుంచి. ఆల్రెడీ మన దగ్గర వచ్చేసింది. అక్టోబర్ 30న మనకి మొత్తం నోటీస్ వచ్చేసింది. ఎగ్జామినేషన్ సంబంధించి డేట్స్ కూడా రిలీజ్ చేశారు. అయితే నోటిఫికేషన్ దగ్గర నుంచి, నోటిఫికేషన్ డేట్ ఆఫ్ అప్లికేషన్ దగ్గర నుంచి హాల్ టికెట్స్ వరకు మనం చూసుకున్నాం అనుకుంటే, అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయంటే, ఎగ్జామినేషన్ డేట్ మనకి రిలీజ్ చేశారు కదా, జనవరి 10వ తారీఖు అని చెప్పి. ఈ 10వ తారీఖుకి ఒక 1 వీక్ ముందు, 1 వీక్ బిఫోర్ ఎగ్జామినేషన్ మనకి హాల్ టికెట్స్ ఆర్ అడ్మిట్ కార్డ్స్ మనకి రిలీజ్ అవుతాయి. ఓకే. రఫ్గా మనం చూసుకున్నాం అనుకుంటే జనవరి 3వ తారీఖు, థర్డ్ అనుకుంటే మనకి జనవరి 3వ తారీఖు మనకి హాల్ టికెట్స్ రిలీజ్ అవుతాయి. ఇక్కడ వరకు క్లియర్ కదా. దాని తర్వాత మనం చూసుకున్నాం అనుకుంటే, దాని తర్వాత ఫేజ్ 1 ఎగ్జామినేషన్ జనవరి 10 మనందరికీ తెలిసిందే. అండ్ ఫేజ్ 1 రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంటే, సెబీ ఇక్కడ ఎక్కువ టైం తీసుకోదు. జస్ట్ ఒక 15 రోజులు లేదంటే 17 రోజులు. లాస్ట్ టైము నోటిఫికేషన్ సంబంధించి మనం చూసుకుంటే ఇలానే లాస్ట్ 4 నోటిఫికేషన్లు, 5 నోటిఫికేషన్లు క్రోడీకరించే నేను మీకు చెప్తున్నాను. ఈ ప్యాటర్న్ మనకి ప్రతిసారి రిపీట్ అవుతూ ఉంటుంది. సెబీ తన లైన్స్‌లో తన స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతూ ఉంటుంది. తన డేట్స్‌కి సంబంధించి. ఓకే. జనవరి 10న మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత రఫ్‌గా మీకు జనవరి 25, 26 తేదీల్లో మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి. ఫేజ్ 1 రిజల్ట్స్ కనిపిస్తాయి. ఓకే. దీన్ని బేస్ చేసుకొని మీరు యూపీఎస్సీ గానీ, వేరే ఎగ్జామ్స్ ఏవైతే ప్రిపేర్ అవుతున్నారో అవి కూడా ప్రిపరేషన్‌కు సంబంధించి ఈ రిజల్ట్స్ ఇవన్నీ బేస్ చేసుకొని మీరు రెడీ అయిపోవచ్చు. దాని తర్వాత మీకు మే వరకు యూపీఎస్సీ మీ ప్రిలిమ్స్ స్టార్ట్ అయిపోతుంది కదా. సో, జనవరి ఎండింగ్‌కే మీకు రిజల్ట్స్ కనిపించేస్తాయి. దాని తర్వాత మీరు క్వాలిఫై అయితే హ్యాపీ, క్వాలిఫై అవ్వకపోతే మీ యూపీఎస్సీ ప్యాటర్న్ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఫేజ్ 2కి సంబంధించి చూసుకున్నాం అనుకోండి. ఫేజ్ 2 మనకి నోటిఫికేషన్‌లో ఇచ్చేసారు. ఫిబ్రవరి 10కి మనకి మన ఫేజ్ 2 ఎగ్జామినేషన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే. అయితే ఫేజ్ 2కి సంబంధించి రిజల్ట్స్ కొద్దిగా డిలే అవుతాయి. మనకి రిజల్ట్స్ ఒక నిమిషం, మీకు అడ్మిట్ కార్డ్స్ ఫిబ్రవరి 10కి రిలీజ్ అవుతాయి. అండ్ ఎగ్జామినేషన్ డేట్ ఫిబ్రవరి 21. ఓకే. అయితే మీకు సెబీకి సంబంధించి ఫేజ్ 2 కొద్దిగా డిస్క్రిప్టివ్ సెక్షన్ ఉంటుంది కాబట్టి, ఈ డిస్క్రిప్టివ్ పేపర్‌ని ఎవాల్యుయేట్ చేయడానికి కొద్దిగా టైం తీసుకుంటారు. ఏదైతే ఫేజ్ 1 నుంచి ఫేజ్ 1 రిజల్ట్స్ వరకు మనకి ఎగ్జామినేషన్ నుంచి రిజల్ట్స్ వరకు 15 రోజులు పడితే, దీనికి మాత్రం కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. ఒక 40-45 రోజులు పడుతుంది. ఓకేనా. ఈ లెక్కన చూసుకున్నాం అనుకుంటే మనకి ఫిబ్రవరి 21న మనకి ఎగ్జామ్ అయిపోతే, మార్చ్ ఎండింగు అండ్ ఏప్రిల్ వరకు కూడా మీకు రిజల్ట్స్ కోసం అని చెప్పి అక్కడ వరకు వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా. ఏప్రిల్ వరకు వెళ్తుంది. సో, ఈ టైంలో మీకు యూపీఎస్సీ ఒకవేళ మీరు టార్గెట్ చేసున్నారు, లేదన్నా వేరే ఏదైనా స్టేట్ పీసీఎస్ టార్గెట్ చేసున్నారు అనే సందర్భంలో ఫేజ్ 1 క్వాలిఫై అయిపోతే ఫేజ్ 2 కోసం మీరు 100% స్ట్రెంత్ పెడతారు కదా. ఆ టైంలో యూపీఎస్సీ మీరు టార్గెట్ చేయలేరు. ఎందుకంటే ఇది ఏప్రిల్
ఇంకా మే కూడా వెళ్ళిపోవచ్చు. మే దగ్గర కూడా మీకు రిజల్ట్స్ పడవచ్చు ఫేజ్ 2 డిస్క్రిప్టివ్ సెక్షన్ పేపర్ ఎవాల్యుయేట్ చేయడానికి. ఓకే. దాని తర్వాత ఫైనల్‌గా మనకు ఫేజ్ 1 రిజల్ట్స్ ఒకవేళ మార్చ్ ఎండింగు, ఏప్రిల్ ఫస్ట్ వీక్, మిడ్ వీక్స్‌లో మనకు కనిపించినా, దాని తర్వాత ఇంటర్వ్యూకి ఒక 40 రోజులు టైం పడుతుంది. 40 రోజుల తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూ జస్ట్ లైక్ మనకి మే స్టార్టింగ్‌లో లేదంటే జూన్ స్టార్టింగ్‌లో మనకి ఇంటర్వ్యూ ఉండొచ్చు. రఫ్‌గా గట్టిగా మాట్లాడుకుందాం అనుకుంటే లాస్ట్ టైమ్ ఫేజెస్‌కి సంబంధించి మనం మాట్లాడుకున్నాం అనుకుంటే మే ఫస్ట్ వీక్‌లోనే మనకి ఉంటుంది నోటిఫికేషన్‌కి సంబంధించి ఏదైతే మీ ఇంటర్వ్యూ సెక్షన్ చాలా రోజులు బాగా లాగ్ అవుతుంది. ఎందుకంటే సెబీ ఒకేసారి 20 మందినో, 30 మందినో ఒక్కో రోజు కంప్లీట్ చేయదు. అండ్ డిఫరెంట్ ప్యానెల్స్ కూడా ఉండదు. ఒకే ఆఫీసు మీరు ముంబైకి వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మీకు క్లియర్‌గా వీడియో చేసి ఇచ్చాను. ఇంటర్వ్యూ డే పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఇంటర్వ్యూ హాల్‌లో నుంచి మీరు బయటికి వచ్చే వరకు ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఆల్రెడీ చేసి ఇచ్చాను. యూట్యూబ్ మన ఛానల్‌లో లింక్స్ ఉన్నాయి. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ప్లేలిస్ట్‌లో వెళ్ళండి కనిపించేస్తుంది. ఓకే. సో ఇంటర్వ్యూ ఫేజ్‌కి సంబంధించి 50 నుంచి 60 రోజులు పడుతుంది. ఎందుకంటే రోజుకి 6 నుంచి 7 మాత్రమే వాళ్ళు ఇంటర్వ్యూకి తీసుకుంటారు. దగ్గర ఒక 200 నుంచి 250 మందిని మనల్ని పిలవడం జరుగుతుంది. ఫేజ్ 2 క్వాలిఫై అయినోళ్ళని ఇంటర్వ్యూ కోసం. ఓకే. దీనికి సంబంధించి ఫైనల్‌గా చూసుకున్నాం అనుకుంటే మనకి జూలై ఫస్ట్ వీక్ లేదంటే జూలై సెకండ్ వీక్ వరకు కూడా ఇంటర్వ్యూస్ వెళ్తూ ఉంటాయి. ఓవరాల్‌గా ఫైనల్‌గా మీకు ఒక 30 నుంచి 40 రోజులు టైం తీసుకుంటారు. మెడికల్ టెస్టు అవన్నీ తీసుకోవడానికి. ఓవరాల్‌గా ఒక 10 నెలల్లో కంప్లీట్ అయిపోయే ప్రాసెస్ అండి. నీట్‌గా ఎక్కడ కూడా ప్రాబ్లమ్ లేకుండగా మీకు కోర్ట్ కేసులు, ఆ గొడవలు, ఈ గొడవలు లేకుండగా క్లియర్‌గా ఎగ్జామ్ అయ్యే ఈ బాడీ ఎగ్జామ్ ఇది. ఓకే. 10 నెలల్లో మీకు క్లియర్‌గా అవుతుంది. ఓవరాల్‌గా టైమ్ లైన్ చూసుకున్నాం అనుకుంటే అక్టోబర్ 8న మీకు అడ్వాన్స్ షార్ట్ నోటీస్ వచ్చింది కదా! అక్టోబర్ 30న మీకు డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చింది. జనవరి 10 ఫేజ్ 1 ఉంటుంది. ఫిబ్రవరి 21 ఫేజ్ 2 ఎగ్జామ్ ఉంటుంది. మే 1 నుంచి 10వ తారీఖు వరకు మీకు ఇంటర్వ్యూ సెక్షన్ ఉంటుంది. జూన్ 30 లేదంటే జూలై ఫస్ట్ వీక్ వరకు మీకు ఫైనల్ రిజల్ట్స్ ఇంటర్వ్యూకి సంబంధించి కూడా పబ్లికేషన్ జరిగిపోతుంది. ఫైనల్‌గా మీరు జూలై ఎండింగ్‌లో లేదంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్‌లోనే మీరు జాయినింగ్ కూడా అయిపోతారు. ఓకేనా. ఓవరాల్‌గా 10 నెలల సమయం పట్టే ఎగ్జామినేషన్ ఇది. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సెబీకి సంబంధించి లేదా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో మీ అందరికీ ఆల్ ది బెస్ట్. ప్రశాంతంగా ప్రిపేర్ అవ్వండి. మన దగ్గర ఆల్రెడీ మెంటార్‌షిప్ కోర్స్ కూడా ఒకటి అవైలబుల్‌గా ఉంది. మెంటార్‌షిప్ కోర్స్‌లో మీకు క్లియర్‌గా ఎలా చదవాలి, మీ పాత్ ఎలా డిజైన్ చేసుకోవాలి, మార్నింగ్ నా దగ్గర నుంచి షెడ్యూల్ వస్తుంది. ఏ రోజు ఏం చదవాలి, ఆ షెడ్యూల్ దగ్గర నుంచి మొదలుకొని డే 1 షెడ్యూల్ ఏంటి, డే 2 షెడ్యూల్ ఏంటి, ఆ రోజు మార్నింగ్ మార్నింగ్ కాల్, మార్నింగ్ మెసేజ్ దగ్గర నుంచి మొదలుకొని మార్నింగ్ క్వెషన్‌తో మొదలుపెట్టి ఆ రోజు మొత్తం మధ్యాహ్నం ఏం చదవాలి, ఈవినింగ్ ఏం చదవాలి ప్రతీదీ నేను మీతో గైడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఈవినింగ్ పూట నేను ఓరల్‌గా వైవా ఎలా చదువుతున్నారు ఏంటి అనేది మీకు నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. క్వెషన్స్ ఎలా చదువుతున్నారు ఏంటి మొత్తం క్వెషన్స్ ఫార్వర్డ్ చేసి దానికి సంబంధించి మీ దగ్గర నుంచి ఆన్సర్ ఓవరాల్‌గా రావాలి నాకు. ఓవరాల్‌గా వింటాను. అండ్ కొంతమంది ఓవరాల్‌గా చెప్పనోళ్ళకి నార్మల్‌గా టైప్ చేసి కూడా నాకు మెసేజెస్ పెట్టొచ్చు. టైప్ చేసి కూడా నాకు మెసేజెస్ పెడతారు. సో ఇలా మెంటార్‌షిప్ బ్యాచ్ ఇలా రన్ అవుతూ ఉంటుంది. అండ్ వన్స్ ఆ సెక్షన్ నాకు కంప్లీట్‌గా మీరు ఆ డే బాగా చదివారు అనిపించిందా నెక్స్ట్ డే స్టార్ట్ చేస్తాము. ఓకే. ఇలా ఓవరాల్‌గా గానీ, ఎంసీక్యూ బేస్‌లో గానీ లేదంటే మంచి సీరీసు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏంటి వీక్లీ సిలబసు మంచి టార్గెట్స్‌తో షార్ట్ టర్మ్ కోర్సు మన దగ్గర ఆల్రెడీ అవైలబుల్‌గా ఉంది. నాకు సెబీకి సంబంధించి 9491370061 ఈ నెంబర్‌కి నాకు మెసేజ్ చేయండి. నేను మీకు మొత్తం గైడ్ చేస్తాను. వాట్సాప్‌లో కాల్ కాదు మెసేజ్ చేయండి. నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను. ఓకేనా. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే నా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఏ వీడియోకి మీకు కావాలనుకుంటున్నారో అది నా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మీకు ఏ ఎగ్జామ్ సంబంధించి ఏం డౌట్లు వస్తున్నాయి క్లియర్‌గా నన్ను అడగండి. ఐ యామ్ హియర్ టు సాల్వ్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేసి కామెంట్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. బై.